హలో అండి, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమను తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈరోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ అండి. జనరల్ గా మనం పిల్లల పార్టీలు చేస్తూనే ఉన్నాము, కానీ ఈ రోజు ఎపిసోడ్ లో కొంచెం స్పెషల్ అండి. మా పిల్లలకి, మా చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న పిల్లలందరికీ ఒక గ్యాంగ్ లీడర్ ఉందండి, చిచ్చర పిడుగు. చాలా చాలా అల్లరి చేస్తుంది. ఎవరో తెలుసా? మా చిన్న చెల్లెలండి. నేను ముందుగానే మీకు చెప్పాను కదా, మేము 5 మెంబర్స్ అని. అందులో 3 అమ్మాయిలమండి. ఈ రోజు మా చిన్న చెల్లి బర్త్డే. సో తన్ని పిలిచాను, తనకి కేక్ సర్ప్రైజ్ చేద్దామండి. తను దారిలో ఉంది, తను వచ్చే లోపల మనం కేక్ రెడీ చేసి పెట్టేద్దాము. అయితే ఈ రోజు ఎపిసోడ్ లో మా 3 సిస్టర్లు కొంచెం అల్లరల్లరిగా పిల్లల పార్టీ ఎపిసోడ్ ని చేద్దామండి. మీరైతే రెడీగా ఉన్నారు కదా? నేను కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ తో రెడీగా ఉన్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దామా మరి పార్టీకి కేక్ ని? ఈ రోజు నేను చేస్తున్న కేక్ పౌండ్ కేక్ అండి. అది బనానా ఇంకా కొంచెం యాపిల్ తో. సో ముందుగా మనం కేక్ చేసుకోవడానికి బటర్ అండి, 50 గ్రాముల బటర్, అలాగే 50 గ్రాముల చక్కెర కూడా. వెన్న ఇంకా చక్కెర బాగా కరిగి క్రీమ్ లాగా చేసుకోవాలండి. రెండింటిని మనం బాగా కలపాలి. చూడండి, వెన్న చక్కెర 2 బాగా కలిసిపోయాయి కదా, క్రీమ్ లాగా అయింది కదా. ఇప్పుడు ముందుగానే మనం పగలగొట్టి పెట్టుకున్న ఎగ్ బాగా బీట్ చేసి పెట్టాను. దాన్ని ఇందులో కొంచెం కొంచెంగానే, మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటూ ఉండాలి. ఎగ్ వేసిన తర్వాత కొంచెం ఫాస్ట్గా కలపండి. ఇందులో ఎన్ని ఎగ్స్ వేసానని మీకు డౌట్ ఉందా? ఒకే గుడ్డు వేసాను, 50 గ్రామ్స్. వెన్న 50 గ్రాములు, చక్కెర 50 గ్రాములు, గుడ్డు అన్ని 50 గ్రాములు అండి. అలాగే ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకుని ఫాస్ట్గా కలిపేయాలి. సో గుడ్డు, చక్కెర, వెన్న బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం మనం వెనిలా ఎసెన్స్ వేద్దాం. సో గుడ్డు, వెనిలా ఎసెన్స్, వెన్న ఇంకా చక్కెర బాగా కలిగిన తర్వాత మనము స్పాచులా ఉంటుంది కదా, ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇది తీసుకుంటే మనకు ఆ బ్యాటర్ రెడీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు పిండి కూడా మనం 50 గ్రాములు తీసుకోవాలి. ఇలా కట్ చేస్తూ ఇలా ఫోల్డ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం కేక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పిండిని ఇలా గబగబా కలిపేయకుండా ఇలా కొంచెం కొంచెంగా కలిపితే గనక కేక్ బాగా పొంగుతుంది. ఈ రబ్బర్ స్పాచులా వల్ల మనకి ఎక్కడా కూడా అంటుకోకుండా నీట్గా చాలా క్లీన్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఒక్కసారి అంటే క్లీన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ని బేక్ చేయాలి కదా. అయితే నేను సిలికాన్ మౌల్ తీసుకున్నాను. మామూలుగా మనం అల్యూమినియం కూడా తీసుకొని వాడుతూ ఉంటాం కదా. ఇదైతే మనకి ఎక్కడా కూడా అంటుకోకుండా, బటర్ రాయకుండా కూడా మనకి కేక్ ఎక్కడా అంటుకోకుండా కరెక్ట్ షేప్లో వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఈ బౌల్లో వేసేద్దాం. ఇది పౌండ్ కేక్ కాబట్టి ఎక్కువగా రేస్ కాదు. చాలా జనరల్గా ఇక్కడ మనకు పౌండ్ కేక్ అనగానే మనకు టూటీ ఫ్రూటీ ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు కదా. కానీ యాక్చువల్గా ఇది ఇంగ్లాండ్లో చాలా ఫేమస్ అండి. అక్కడ ఏమీ వేయకుండా జస్ట్ ఇలా ప్లెయిన్ పౌండ్ కేక్ చేసి ఇస్తూ ఉంటారు. జనరల్గా వాళ్ళు ఈ కేక్ని ఈవినింగ్ ఇంకా మార్నింగ్ మనం టీ తాగుతూ ఉంటాం కదా, ఆ టైంలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ టైంలో లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో వాళ్ళు ఎక్కువగా ఈ కేక్ తింటూ ఉంటారండి. ఈ మౌల్లో వేసిన తర్వాత ఒక్కసారి ఇలా ఈ పిండిని కరెక్ట్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఓవెన్లో ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో ఒక 25 minutes to 40 minutes మనం బేక్ చేసుకోవాలి 180 degreesలో. చూడండి, కేక్ బేక్ అయిపోయింది.
కానీ చాలా చాలా వేడిగా ఉందండి. ఇప్పుడు నేను కట్ చేయలేను. కేక్ చల్లగా అయ్యే లోపల నేను మీకు చెప్పాను కదా పౌండ్ కేక్ చేస్తున్నాను, అది కూడా బనానా ఇంకా యాపిల్ వేసి అని చెప్పి. మరి బనానా యాపిల్ నేను మీకు చూపించలేదు కదా, ఇక్కడ పెట్టుకున్నాను. బనానా ఇంకా యాపిల్ కొంచెం స్వీట్నర్ యాడ్ చేసి మనం కేక్ పైన యాడ్ చేస్తే కనుక చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. సో కొంచెం యాపిల్ని చిన్నగా, అట్టిపండు అయినా సరే యాపిల్ అయినా సరే ఏ ఫ్రూట్ అయినా కూడా తొందరగా బ్రౌన్ కలర్ అయిపోతాయి. అందుకని ఎప్పుడైతే వాడుతున్నామో అప్పుడే కట్ చేసుకుంటే మంచిదండి. సో ప్యాన్ కూడా కొంచెం వేడిగా ఉంది. అట్టిపండు కూడా కట్ చేద్దాం. అట్టిపండుని మరీ చాలా పండిపోయింది కాకుండా కొంచెం ఇలా నార్మల్గా పండుగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కట్ చేసేటప్పుడు చాలా పండైపోయింది అనుకోండి, మనం కట్ చేయడానికి కరెక్ట్గా రాదు. ఇప్పుడు కొంచెం చక్కెర, మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్గా చక్కెర వేసుకొని ఇందులో లైట్గా కొంచెం వాటర్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్, ఇందులో నేను చక్కెర కొంచెం నీళ్లు వేసి యాపిల్ వేసాను. ఎందుకంటే యాపిల్ కొంచెం చప్పగానే ఉంటుంది కదండి, కాబట్టి కొంచెం ఆ పండుకి తీయదనం రావడం కోసం నేను ఇలా చక్కెర వేసి అందులో కొంచెం నీళ్లు వేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అరటిపండు, చక్కెర బనానాకి ఇంకా యాపిల్కి పట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందో తెలుసా. ఆ కేక్ మీద వేసుకొని తింటే ఆహా, ఆ రుచే వేరండి. కేక్ చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనం స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్. దీనిపైన మనం సాఫ్ట్గా చేసి పెట్టుకున్న బనానా ఇంకా యాపిల్, అలాగే ఇంకా మిగతా 2 పీసెస్ కూడా. ఈరోజు చెల్లిని పిలుస్తా అనింది, అడావిడి చేస్తారన్నారు అనుకుంటున్నారా? యాక్చువల్లీ కేక్ చేశాను తనకు తినిపించడానికి, కానీ పార్టీ అయితే ఇక్కడ కాదండి, మమ్మీ వాళ్ళ ఇంట్లో అందరూ, మా కజిన్స్ అందరూ, మా పిల్లలందరూ అందరూ కలిపి ఈరోజు పెద్ద పార్టీ చేసుకుంటున్నాము. కానీ జస్ట్ తనకి కేక్ టేస్ట్ చూపించడం మటుకి మా చెల్లి వాళ్ళని పిలిచాను, వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ లోపల మనం అరేంజ్ చేసి పెట్టుకున్న ఈ కేక్ని ఒక ప్లేట్లో, వావ్ ఎంత కలర్ఫుల్గా ఉంది. మా పెద్ద చెల్లి సరిత, తిను చిన్ను, శ్రవంతి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చూడు నేను నీకోసం కేక్ రెడీ చేశాను. వావ్, అది కూడా పౌండ్ కేక్ ఇంకా యాపిల్ అండ్ బనానాతో. కానీ అక్క నేను కేక్ అంటే హడావిడి చేసేస్తావు అనుకున్నాను, అన్ని తనతో కట్ చేపిస్తామని అనుకున్నాను, ఆల్రెడీ కట్ చేసి పెట్టేసావు. ఇది పిల్లల పార్టీ కోసం చేస్తున్న కేక్. పిల్లలకి కేక్ కట్ చేసి, ఇది కంప్లీట్గా మనం బర్త్డే కేక్ కోసం చేసే కేక్ లాంటిది కాదు, పౌండ్ కేక్ని, అది ఫ్రూట్స్తో. పిల్లలు ఫ్రూట్స్ తినాలంటే మారం చేస్తారు కదా, పిల్లలకి ఫ్రూట్స్ ఇవ్వాలి, అది కూడా మన స్టైల్లో. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎలా తింటారో అలా నేను డెకరేట్ చేసి చూపిస్తున్నాను. దీని మీద ఇంకా కొంచెం పిల్లలు తినడానికి అట్రాక్ట్ చేయడం కోసం ఇలా పుదీనా ఆకు ఉంటుంది కదా, మింట్ లీఫ్, దీని మీద విప్ క్రీమ్, ఆల్రెడీ నేను విప్ క్రీమ్ చేసి పెట్టుకున్నానండి. జస్ట్ ఇప్పుడు మనం చెర్రీతో పైన జస్ట్ ఇలా, వావ్ చూడు మన పౌండ్ కేక్ ఇంకా బనానా యాపిల్తో రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత బాగుంది, తింటే కూడా అంతే యమ్మీ యమ్మీగా ఉంటుందండి. ఈ రోజైతే ఈ కేక్ చేసింది ఎస్పెషల్లీ నీకోసం. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు సరిత. హ్యాపీ బర్త్డే. ఎలా ఉంది మా కేక్? రెగ్యులర్ కేక్ కూడా ఇంత టేస్టీగా ఉండదు. సో యమ్మీ. ఈరోజు ఇంట్లో సర్ప్రైజ్, మమ్మీ డాడీకి అందరికి కాల్ చేసి చెప్పాము, మేమందరం కలిసి ఈరోజు నీకు సర్ప్రైజ్ పార్టీ ఇస్తున్నాము. సో ఇప్పుడు డైరెక్ట్ గా అందరం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మీరిద్దరైతే చక్కగా పార్టీకి రెడీ అయిపోయారు.
నేను కూడా రెడీ అయిపోతాను ఒక 10 minutes టైం ఇస్తే. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, చూసారు కదా మా పౌండ్ కేక్, అది ఇంకా బనానా యాపిల్తో ఎలా గార్నిష్ చేయాలో అన్నీ చూపించాను కదా. తప్పకుండా నోట్ చేసుకొని ఈసారి కనుక ఇంట్లో పార్టీ ఉంటే తప్పకుండా ట్రై చేసి అందరూ మాలాగే ఎంజాయ్ చేయండి. పౌండ్ కేక్ విత్ బనానా యాపిల్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో 50 గ్రాములు వెన్న, 50 గ్రాములు చక్కెర, 50 గ్రాములు గుడ్డు తీసుకుని అందులో 1 టీ స్పూన్ వెనిలా కలిపి 50 గ్రాములు మైదా పిండి వేసి బాగా కలుపుకొని సిలికాన్ మౌల్లో వేసుకొని ఓవెన్లో 180 degrees వేడి చేసుకుని 25 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. అలా చేసుకుంటే పౌండ్ కేక్ రెడీ. ఇప్పుడు ఒక పెనంలో కొంచెం చక్కెర, కొంచెం వాటర్ వేసి యాపిల్ బనానా వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని పౌండ్ కేక్ మీద గార్నిష్ చేసుకుంటే పౌండ్ కేక్ విత్ యాపిల్ బనానా రెడీ. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో 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 ప్రేమతో. బాయ్ అండి. నానమ్మ, అమ్మమ్మ, అమ్మ కథలన్నీ చెప్పుకుంటూ మనం రెసిపీ స్టార్ట్ చేద్దామండి. సో ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాం. పిల్లలకి మీ చేత్తో చేసి పెట్టి చూడండి, ఆ తృప్తి చాలా బాగుంటుంది.